పశ్చిమ జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి వేరు జిల్లాల నుంచి చాలా మంది ప్లేయర్స్ అయితే వచ్చారు. వాళ్ళు కొంతమంది మన దగ్గర ఉన్నారు. వీరు ఈ గేమ్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, దీంట్లో వాళ్ళు ఏం సాధించామనుకుంటున్నారు, వారికి ఇన్స్పిరేషన్ ఎవరు, దీనికి కోచింగ్ ఇస్తున్న కోచెస్ గురించి వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాలు కూడా వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అమ్మ, నీ పేరేం పేరు, నువ్వేం చదువుతున్నావు? నా పేరు సమీనా సదాఫ్. నేను 8th క్లాస్ చదువుతున్నా. ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు? సెయింట్ ఆన్స్ హై స్కూల్. ఎక్కడ ఉంది అది? విజయవాడ. సో ఈ రోజు కోనసీమలో పార్టిసిపేట్ చేసి నేను కయాకింగ్లో పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, దగ్గర K1లో ఎక్కువ. అంటే ఏంటి అది అసలు ఎలా 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 ఉంటుంది? సిట్టింగ్ బోర్డ్, అది కూర్చొని పడ్లింగ్ 2 sides పడ్లింగ్ ఎప్పుడు నేర్చుకుంటున్నావు ఇది? 1 year అయింది వచ్చి. సో ఇలాగా వేరే డిస్ట్రిక్ట్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా? నంద్యాలలో స్టేట్ మెట్లో 4 medals సంపాదించా. ఒకసారి విజయవాడలో స్టేట్ మెట్లో 1 medal, మళ్ళీ భోపాల్ ఒకసారి వెళ్ళున్నాం. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా. కోనసీమలో పార్టిసిపేట్ చేయడం మాకు ఫస్ట్ టైం అనమాట అలా చూపించడం. సో దాంట్లో మీరు వేరే జిల్లా నుంచి పార్టిసిపేట్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నావు? 3 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కంటిన్యూస్గా జర్నీ. సో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? ఒకవైపు హ్యాపీగా ఉంది, ఇంకోవైపు మెడల్ కొట్టేయాలి అని చాలా ఇదిగా ఉంది. ఓకే, సో నీకు ఎవరు కోచింగ్ ఇస్తున్నారు దీని మీద? కోచ్ పేరు ఏం పేరు? శ్రీను సార్. మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ సార్. అంటే మాకు గేమ్ తీసుకుని మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చినందుకు, మేము ఈ పొజిషన్ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి. మీ తల్లిదండ్రులు చాలా ప్రయాసాలు వచ్చి మిమ్మల్ని పంపించారు, ఆడపిల్లగా నమ్మకం మీద పంపించారు. సో వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళని కూడా థ్యాంక్ యూ అనుకుంటున్నా. మమ్మీ డాడీ సో థ్యాంక్ యూ, నాకు ఇక్కడ వరకు పంపించినందుకు, ఇలా స్టేట్ మ్యాచ్లో నేషనల్స్లో మెడల్స్ పొందించినందుకు థ్యాంక్ యూ. నేను ఒక గేమ్, నేషనల్స్ గేమ్, ఏషియన్ గేమ్స్ వరకు వెళ్ళి ఒక మంచి మెడల్ తేవాలనుకుంటున్నాను. నీకు గేమ్లో ఇన్స్పిరేషన్ చేసింది ఎవరు? అంటే ఇది చాలా డిఫరెంట్ గేమ్, క్రికెట్, హాకీ, కబడ్డీ కాకుండా ఇది చాలా వినూత్నమైన డిఫరెంట్. సో నేను ఎవరు ఇన్స్పైర్ చేసేది ఈ యొక్క? నార్మల్గా అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కదా గేమ్స్లో. తర్వాత మా మమ్మీ వాళ్ళు కోచెస్ వాళ్ళందరూ చెప్పినందుకు నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి గేమ్ అంటే ఇంకా పేరెంట్స్కి, మా కోచెస్కి, మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అమ్మా. సార్, ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉందమ్మా, నీ పేరేం పేరు, నువ్వు ఏ స్కూల్ నుంచి చదువుతున్నావు, ఏ స్కూల్ నుంచి వచ్చావు? నా పేరు డి చేతన భగవతి. నేను శ్రీ చైతన్య హై స్కూల్లో చదువుతున్నాను, విజయవాడ, ఎన్టీఆర్ డిస్టిక్. ఎస్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పటికీ చాలా స్టేట్ మ్యాచ్ చూశాను, బట్ ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ లాగా మంచి కాంపిటీషన్ ఉంది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. నేను ఒక 2 years 3 years నుంచి ఆడుతున్నా సార్. నాకు స్లాలంలో అయితే నేషనల్స్లో సిల్వర్ మెడల్ ఉంది సార్. స్లాలం, ఎస్, నేషనల్స్లో సిల్వర్ మెడల్ ఉంది. మొన్న నంద్యాల స్టేట్ మ్యాచ్ జరిగింది. ఈ స్ప్రింట్లో అయితే ఒక 5 medals వచ్చినాయి. 4 gold 1 silver వచ్చింది. అండ్ నేషనల్ గేమ్స్కి క్వాలిఫై అయ్యా సార్ స్ప్రింట్లో, స్లాలంలో. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుని ముందుకు వస్తున్నాను. ఎస్ సార్. చాలా మంది నెగిటివ్గా కూడా మీద ఇంపాక్ట్ చేసింది. ఎస్ సార్. సో వాళ్ళందరి దాటి ముందుకు వెళ్తున్నాను. గర్ల్స్ మీకు ఇచ్చే మెసేజ్ అంటే లైక్ ఏదన్నా మనకి ఎక్స్పీరియన్స్ లాగే, గెలిచామంటే గెలిచాం, ఓడిపోయామంటే అది ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఫ్రంట్కి వెళ్ళడమే సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. గర్ల్ అయితే ఉన్నది, ఆ అమ్మాయి పేరేం పేరు, ఏం చదువుతుంది అన్న విషయాలు ఆమె తెలుసుకుందాం. నా పేరు అయితే వర్షిత. నేను విజయవాడ నుంచి వచ్చాను. NSM స్కూల్ విజయవాడ. ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్. ఎప్పటి నుంచి గేమ్ నేర్చుకున్నాను నువ్వు? 2 years అయింది. సో నీకు కోచింగ్ ఇస్తున్న కోచ్ పేరు ఏం పేరు? శ్రీను. వాళ్ళు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ సార్, ఇంతవరకు తీసుకొచ్చినందుకు. మా నాన్న థ్యాంక్ యూ ఫర్ సో సార్ కదా స్పోర్ట్స్ అనగానే మా మమ్మీ డాడీ అలా కాదు, జస్ట్ బాగా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. అంటే లైక్ ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా లీవ్స్ కావాలి ప్రాక్టీస్కి కానీ అలాగా. సో మా శ్రీ చైతన్య డీన్ భవన్పురం బ్రాంచ్కి డీన్ సార్ రంగారావు సార్కి అండ్ మా ప్రిన్సిపల్ మేడం సత్యచిత్ర మేడంకి చాలా థ్యాంక్స్, మాకు హాలిడేస్ ఇచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో వారి వంతు కృషి చేస్తూ అటు స్కూల్కి, అలాగే వారి తల్లిదండ్రులకి, అలాగే వారికి ఇష్టమైన ఆటకి ఒక మంచి పేరు తెస్తూ, గుర్తింపు తెస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటువంటి ఆటలో ఈ విద్యార్థులు మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేసి. స్ప్రింట్, కయాకింగ్ అండ్ కెనో స్ప్రింట్. ఇది బోట్, ఇది కాక్పిట్ సార్, ఇది సీట్. ఇది మన బోట్ డైరెక్షన్కి మనకి హెల్ప్ చేస్తుంది. ఇది ఈ రైడర్, అది వెనకాల రైడర్ సార్.
అక్కడ మనం లెగ్ సపోర్ట్ తీసుకొని అక్కడ తిప్పితే లైక్ బోట్ డైరెక్షన్ మారుతూ ఉంటుంది. ఎస్ సార్. సో ఇది కయాక్ బోట్. చూడొచ్చు మనకి చాలా డిఫరెంట్గా ఉంది. మిగిలిన బోట్ కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఇటువంటి డిఫరెంట్ అయిన బోట్ని చాలా ఈజీగా ఆపరేట్ చేస్తూ చాలా వాళ్ళు రీచ్ అవుతున్నారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సపోర్ట్ చేస్తున్న జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. లైక్ బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కాకినాడ యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇంతవరకు తెచ్చి సపోర్ట్ యూట్యూబ్లో తీసుకెళ్ళి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత సపోర్ట్ చేసినందుకు.